ఈ వీడియోలో 2 టాపిక్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకదాని గురించి సీరియస్‌గా, ఒకదాని గురించి నార్మల్‌గా మాట్లాడదాం. ఒకటి అల్లు అర్జున్ గారి అరెస్టు, రెండోది ఆదిరెడ్డి అరెస్టు. ఆదిరెడ్డి నేను అరెస్ట్ కాలేదు, నేను మంచిగానే ఉన్నా, నేను వేరే పని మీద బయటకొచ్చినా హైదరాబాద్‌లో ఉన్నా అని చెప్పి ఆల్రెడీ నిన్న వీడియో చేసిన తర్వాత కూడా నాకు ఈరోజు ఒక సబకరైజర్ ఫ్యామిలీ మెంబరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పెట్టిర్రు. అన్న ఆదిరెడ్డి అరెస్ట్ కాకపోతే ఈ 3-4 రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టలే? ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి వీడియో పెట్టిండు కావచ్చు, అందుకే హైదరాబాద్ వచ్చిండు కావచ్చు, కేసు హైదరాబాద్లో పెట్టిండొచ్చు కదా సోనియా గారు, అందుకని చెప్పి సోనియా ఆకుల గారు హైదరాబాద్లో కేసు పెట్టారు కాబట్టి హైదరాబాద్కి తీసుకొచ్చారు కావచ్చు కదా, అందుకే ఇప్పుడు బయటకు వచ్చినాక వీడియో చేసిండు కావచ్చు కదా అని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ అడిగారు. సరే, నేను బాధ్యతగా యాజ్ ఎ ఫ్రెండ్ నేను ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుతున్నా. స్పెషల్గా పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి క్లారిటీ చెప్తా. దానికంటే ముందు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాలి. అల్లు అర్జున్ గారి అరెస్ట్ కాగానే అయ్యో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అని చెప్పి బాధపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఆయనకు బెయిల్ రాగానే సంబరపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ ద మీన్ వైల్ ఆయన తప్పేంది అని అడిగేటోళ్ళు ఉన్నారు. ఆయన థియేటర్కి పోయి సినిమా చూడొద్దా, ఆయన కారు ఆయన ఇష్టం, ఆయన బయటికి రావద్దా, జనాలు వస్తే వాళ్ళ తప్పు కానీ ఈయన తప్పేంది, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ తప్పు కానీ ఈయన తప్పేంది అని మాట్లాడేటోళ్ళ గురించి కూడా మాట్లాడాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, అట్లనే కొంతమంది ఫ్యాన్స్ అనుకోరు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. ఫస్ట్ థింగ్, కుక్కలకి పిల్లులకి వాటి ప్రాణాలకు ఉన్న విలువ కూడా మనుషుల ప్రాణాలకు లేదా అని ఒక బాధ అనిపించింది నాకు. ఎందుకంటే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక మనిషి చనిపోతే దానికి కారణం ఏంటిది అనేది మాట్లాడాల్సింది పోయి అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా అనేది కూడా చెప్తా. అండ్ ఫస్ట్ థింగ్, అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా, నీ ఫ్యామిలీకి నువ్వే హీరో. హీరోలు అనేది వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ పలుకుబడి కోసం, వాళ్ళ నటనా చాతుర్యాన్ని చూపించుకోవడం కోసం వాళ్ళు కష్టపడి వేలాది కోట్లు సంపాదిస్తారు. నీకు బొచ్చు కూడా ఏమీ ఉపయోగం ఉండదు. అండ్ నా అభిమానులే నన్ను హీరోని చేసిరు అని అంటే నువ్వు పోతే పట్టించుకునేటోడు ఎవడు ఉండడు. కుక్క ప్రాణానికి పిల్లి ప్రాణానికి ఉన్న విలువ, వాళ్ళ ఇంటి కుక్క ప్రాణానికి పిల్లి ప్రాణానికి ఉన్న విలువ కూడా నీకు ఉండదు. ఒకటి, అది అల్లు అర్జున్ గారే కావచ్చు, ఇంకా ఏ స్టార్ అయినా కావచ్చు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు భయ్. ఆయన సినిమా తీస్తాడు, ఆయనకు పడి చచ్చిపోయి నువ్వు చూస్తున్నావు, ఆయనకు డబ్బులు అవుతున్నాయి. నిజంగా ఏ హీరోకైనా అభిమానుల మీద అభిమానం ఉంటే, అభిమానుల వల్లే నేనున్నా అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ షోస్ చేసి ఫ్రీగా చూపించాలి. చూపిస్తారా? ఒక్క హీరో అన్న చూపించారు కదా, డబ్బులు పెట్టి తీసినా నాకు డబ్బులు కావాలంటారు. ఈవెన్ ఫస్ట్ 3 డేస్లో ఎవరు చూస్తారు? ఫ్యాన్స్ ఎక్కువ చూస్తారు. ప్రీమియర్ షోస్ ఎవరు చూస్తారు? ఫ్యాన్స్ ఎక్కువ చూస్తారు. మరి అప్పుడు ఎందుకు టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి? డబ్బులు సంపాదించుకోవడానికి అబ్బా. వాళ్ళు నీ కోసం నా కోసం సినిమాలు తీస్తలేరు, ఆడియన్స్ కోసం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తలేరు. వాళ్ళు మంచి కథతోటి సినిమా తీస్తే అది హిట్ అయితే ఎక్కువ మంది చూస్తే అలాగే ఎక్కువ పైసలు వస్తాయి. దట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. అండ్ రంగులు పూసుకున్న వాళ్ళు రాజ్యాలు వెళ్తారని ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు అది నడుస్తుంది. అంతో ఇంతో మా ఊళ్ళో బెటరేనబ్బా, కరీంనగర్, వరంగల్ ఈ ఏరియాలలో బెటర్. ఈ ఫ్యాండమ్ అని చెప్పి కోసుకొని చచ్చిపెట్టాలి ఈ మధ్య తయారవుతారు, కానీ ఇదివరకు ఉండకపోయేది. నేను నా చిన్న ఉన్నప్పుడు కానీ నా ఏజ్ అంటే కాలేజ్ స్టేజ్లో ఆ టైంలో కూడా అంత పీక్స్లో పడి చచ్చిపోయేటోళ్ళు కాదు ఒక హీరో కోసం అని చెప్పి. ఈ మధ్య కొంచెం తయారైంది, కానీ ఎస్పెషల్లీ ఆంధ్రాలో చాలా వరకు ఈ ఫ్యాండమ్ అనేది ఉంటుంది. ఫ్యాండమ్ అనేది తెలంగాణలో ర్యాండమ్గా ఉంటుంది. ఎవరి సినిమా హిట్ అయితే వాళ్ళ సైడ్ పోయి అనేటోళ్ళు తప్ప ఎక్కువగా పడి చచ్చిపోయేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. అండ్ ఈ హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ మీదకి వెళ్ళి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అయితే ఆయనకి అట్లా పోతే ఇట్లా బెయిల్ వస్తుంది అబ్బా, నథింగ్ టు వర్, అని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన మీద 105 ఐపీసీ సెక్షన్ 105 కింద, 118 కింద, ఇంకో 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంటే ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇది 105 అంటే. అయినా కానీ ఆయనకు బెయిల్ వస్తుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. మనీ, పవర్, పలుకుబడి ఇవన్నీ కూడా అల్టిమేట్ కాబట్టి ఆయనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆయనకి రాకపోతే ఆ ఫ్యాన్స్ ఒకరు చచ్చిపోయారు అదంతా పక్కన పెడితే ఆ ఫ్యాన్స్ మళ్ళీ పోయి ధర్నాలు చేస్తారు, నా హీరో బయటకు రావాలి అని. అట్లా ఉంటుంది. సో ఆ ఫ్యాండమ్ అనేది దయచేసి మీరు ఎక్కించుకున్నారేమో కానీ తర్వాత జనరేషన్కి ఎక్కించకుండా చూడరు. వ్యక్తి పూజ బంద్ చేసి మీ ఫ్యామిలీకి మీరు హీరో అది చూసుకునే ప్రయత్నం చేయరు. ఇది నా పర్సనల్గా రిక్వెస్ట్. అండ్ ఇంకోటి, అక్కడ అల్లు అర్జున్ గారు సినిమాకు పోవద్దా అంటే పోవచ్చు, 100%. ఆయన వ్యక్తి, ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టం. కానీ ఆయనకు అంత స్టార్డమ్ ఉందన్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చో
అసలు ఆ సినిమా ఆయన ఒక 10 సార్లు 20 సార్లు చూసుంటాడు ఆల్రెడీ. అక్కడ పోయే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బాగా రద్దీగా ఉండే థియేటర్. అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆ థియేటర్ చాలా ఫేమస్. ఏ పెద్ద సినిమా అయినా అక్కడికే హీరోలు పోతూ ఉంటారు. కానీ సీక్రెట్గా పోతారు, ఎవరికి చెప్పకుండా పోతారు, మాస్కులు వేసుకొని పోతారు, లేదు ఫుల్గా ప్రొటెక్షన్ తీసుకొని పోతారు, పోలీస్ ప్రొటెక్షన్తో. ఇట్లా మాస్గా క్రౌడ్ని గ్యాదర్ అయ్యేటట్టుగా అక్కడికి వస్తున్నాడని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఫుల్గా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోకుండా పోరు. అదొకటి. అండ్ ఇంకోటి, అంత గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు పోయిన వాళ్ళది అసలు ఆయన తప్పులేదు. నేను చెప్తున్నా ఆయన తప్పులేదు. ఎందుకు ఆయన తప్పు? పిచ్చోళ్ళ లెక్క జనాలు ఎగబడి చూసిరు చూడు, వాళ్ళది తప్పు. అండ్ ఇప్పుడు ఆయనను చూస్తే, ఇప్పుడు టీవీలో చూసిన దానికంటే సినిమాలో చూసిన దానికంటే నార్మల్గా చూస్తే యావరేజ్గానే కనబడుతుంది. అయినా కానీ చూడాలి అని పిచ్చిని చూసిరా, ఆ పిచ్చిని పక్కన పెట్టాలి. అవసరం లేదు. అది కూరకు వచ్చేది కాదు, బువ్వకు వచ్చేది కాదు, నీ లైఫ్లో ఏ మూలకు పనికి వచ్చేది కాదు. చూసినావు, ఏమొచ్చింది? ఏమీ రాదు. ఒక మనిషి తెచ్చారు, ఏమొచ్చింది? తిరిగి వస్తుందా ప్రాణం? తిరిగదు. 25 లక్షలు ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారు, 1000 కోట్లు ఇచ్చారు, తిరిగి వస్తుందా ప్రాణం? ఆ బాబుకి తల్లి తిరిగి వస్తుందా? ఆ పాపకి తల్లి తిరిగి వస్తుందా? తిరిగి రాదు కదా. అది. అండ్ ఆ ఫ్యామిలీ కూడా డిడ్ ఏ గ్రేట్ మిస్టేక్, పెద్ద మిస్టేక్ చేశారు. ఎందుకంటే అట్లాంటి చోటుకి పోవద్దు, పోయిర్రు, తప్పు. అండ్ ఆయన బయటికి రావద్దు, తప్పు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కోసం ఆయన బయటకు వచ్చిండు, అన్నాడు, ఆయనకి సూపర్ అనిపిస్తుంది. కానీ అక్కడ ఎంతమంది ఎన్ని దెబ్బలు తగ్గించుకుంటారు, ఎంతమంది గాయాలైనాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ ఆయనకు అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, అభిమానుల వల్లే నేను హీరో అయినా అని చెప్పి ఏ హీరోకి కూడా ఆ అభిమాని అవసరం లేదు. ఆ అభిమానికి టికెట్ డబ్బులకి ఫ్రెండ్ గారి దగ్గర అప్పు చేసిందా, ఇంకేదన్నా చిప్పకూడదు తిన్నాడా, ఏం చేసినా ఆయనకు అవసరం లేదు. నీకు 10 లక్షలు అప్పు ఉంటే ఆయనకు అవసరం లేదు, 50,000 అప్పు ఉంటే ఆయనకు అవసరం లేదు ఆయనకి. నీకే అవసరం, పట్టి చూస్తావు. దయచేసి ఈ ఫ్యాండమ్ని అంతా కొంచెం బ్రెయిన్లోకి వెళ్ళి తీసేయారు. కొంచెం మెచ్యూరిటీతో అది వస్తుంది అనుకోర్రి. కానీ ఆ మెచ్యూరిటీ వచ్చేదాకా కూడా ఇలాంటి అనాథాలు జరుగుతుంటే కొంచెం అర్థం చేసుకోరి బ్రదర్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, మీ ప్రాణాన్ని మించింది ఏది కాదు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని చెప్పి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అట్లా పోయి ఇట్లా కడిగిన ముత్యం లెక్క వస్తారు. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే పద్ధతి ఎట్లుంటుంది తెలుసా? నిన్ను నన్ను అరెస్ట్ చేసినట్టు ఉండదు పద్ధతి. ఆయన సగౌరవంగా మధ్యలో నిలబెట్టుకుని, సార్ రండి సార్, ప్లీజ్ సార్ రైట్ సైడ్ సార్ కొంచెం ముందుకు సార్ పక్క జరగండి అనుకుంటూ ముందటి తీసుకుని వెళ్తారు. వెనక నుంచి తగ్గేది లేని డైలాగులు కూడా వస్తున్నాయి. అట్లా ఉంటుంది. అంత రాచ మర్యాదలతో, రాచకొండ పోలీసులు అయినా కానీ రాచ మర్యాదలతో తీసుకొని పోతారు. చిక్కడపల్లి పోలీసులు అయినా కానీ చిక్కులు పెట్టకుండా చాలా జాగ్రత్తగా తీసుకుపోతారు. స్టేషన్కి పోయే లోపే బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తారు. అంత ఉంటుంది ఆ మనీ యొక్క గొప్పతనము, పలుకుబడి. ఇండియాలోనే కాదు, చాలా దేశాలలో కూడా పైసలు పెడితే పనులు అవుతాయి. కానీ ఇండియాలో ఈజీగా అవుతాయి. అండ్ ఇలాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా అవుతాయి. పవర్ ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్కి, వీళ్ళకి ఈజీగా అవుతాయి. రాజకీయ నాయకులకి, హీరోలకి మీరు బానిసలు కాకండి. వాళ్ళు చాలా ఇవాళ నేను సాయంత్రం కూడా పొలిటికల్గా యంగేజ్లో పొలిటికల్గా విపరీతంగా తిరిగిన నాకు తెలిసిన ఒక బ్రదర్తో మాట్లాడినా, నా క్లోజెస్ట్ బ్రదర్. ఇప్పుడు ఏమైంది, నువ్వేం చేస్తున్నావు చూసినావు, అప్పుడు పొలిటికల్గా తిరిగినావు, అట్లా అన్నావు ఇట్లా అన్నావు, ఇప్పుడు ఏమైంది, ఏం లేదు కదా అంటే, అవునన్నా ఏం లేదు, అప్పుడు ఏదో తెలియక తిరిగినాం యంగేజ్లో. ఇప్పుడు చూడు నువ్వేం చేస్తున్నావు, సింపుల్గా చిన్న షాప్ పెట్టుకొని అక్కడ మీ సేవా కేంద్రం నడిపించుకుంటూ ఉప్పల్ దగ్గర ఉన్నాడు. నాకు క్లోజెస్ట్ బ్రదర్, లైక్ బ్రదర్. అట్లుంటుంది. ఏముండదు, రాజకీయాల్లో తిరిగిండి ఏమొచ్చింది, ఏమీ రాదు, ఎవ్వరికి ఏమీ రాదు. ప్లీజ్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తే. ఆయన గుర్తొస్తలేదు, మోటివేటర్, చాలా మంచి మోటివేటర్, ఒక గంప నాగేశ్వరరావు గారు. ఆయన ఒక మాట అంటాడు, గోల్ ఉన్నోడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ఆయనకు ఒక గోల్ ఉంది. ఆయన 2,000 కోట్లు, 2,500 కోట్లు, 3,000 కోట్లు కొట్టాలి, అంత పాన్ ఇండియా సూపర్ హీరో కావాలి అని ఆయన ప్రయత్నం చేసే క్రమంలో నువ్వు ఉత్త కొవ్వొత్తివే, ఉత్తగా కారిపోతావు, అంతకు మించి ఇంకేం లేదు. ఆయన పట్టుకుంటే దొరకడు, జర్రని జారిపోతాడు, పైకి ఎక్కడికో ఎదిగిపోతాడు. ఆయన సూపర్. చూడు, లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కావాలి, నీ లైఫ్ సూపర్గా చూసుకో, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్. ఏ హీరో మంచి సినిమా చేసినా పోయి చూడు, నచ్చితే చూడు, ఎంజాయ్ చేయి, ఎవరైనా పర్లేదు. నీకు ఫేవరెట్ అనిపిస్తే మళ్ళీ పోయి చూడు. కానీ ప్రాణాలకు మించింది ఇంకేది కాదు, పడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. హీరో ఆర్ హీరోయిన్ ఇంకెవరైనా పైన పటారం లోన లోటారం. నువ్వు చూసేదంతా కూడా
హెయిర్ స్టైల్ ఒకటి చేస్తాడు, మేకప్ ఒకటి వేస్తాడు, డ్రెస్ కాస్ట్యూమర్ ఇస్తాడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చెప్తాడు, స్టంట్ మాస్టర్ చెప్తాడు, డైలాగ్ రైటర్ రాస్తాడు, డైరెక్షన్ అంతా వేరేట్ అయినా చేస్తాడు, యాక్టింగ్ ఎట్లా చేయాలని కూడా డైరెక్టర్ చేసి చూపిస్తే కెమెరా ముందు నటించే వాళ్ళే హీరోలు. ఆర్ఎల్స్ నేను కెమెరా ముందు నటించిన నాకు తెలుసు. అంటే మనం హీరోలం కాదు, కామెడియన్స్ కాబట్టి మన ఓన్ స్క్రిప్ట్ మన ఓన్ డైలాగులతో ముందుకు పోతాం అనుకోరి. అయితే ఓవరాల్గా ఇట్లుంటుంది. ఏ హీరోకైనా మీరు బానిసలు కాకుర్రి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోర్రి. అండ్ ఇంకోటి, ఆ ప్రాణం విలువను కూడా పక్కన పెట్టి నా హీరో అరెస్ట్ అయింది అని చెప్పి బాధపడతా, చచ్చిపోయిన వాళ్ళకి తప్పు అని చెప్పి వెకిలీ చేసుకుంటా మాట్లాడేటోళ్ళకి వేస్ట్ అంటే వేస్ట్ అంతే. మాట్లాడబోద్దు అవుతుంది. కొంతమందిని చూస్తే అరే కుక్క ప్రాణానికి పిల్లి ప్రాణానికి ఇచ్చే విలువ కూడా మనిషి ప్రాణానికి లేదా. అల్లు అర్జున్ అరెస్ట్ అయింది అని చెప్పి బాధపడి వాళ్ళ తప్పు కానీ అల్లు అర్జున్ గారిది తప్పు ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంటే కంపరం పుట్టుకొస్తుంది, రోత. సరే ఏం పక్కన పెడితే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారు కదా, సంజయ్ థియేటర్ ఓనర్ మీద, ఇంకో ఇద్దరి మీద, దాంతోపాటు అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టకూడదని ముందే ఈయన తరపున లాయర్ ప్రికాషన్ తీసుకున్నాడు. అయినా కానీ వినలే, పోలీసు వాళ్ళు గట్టిగానే కేసు పెట్టారు. పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ ఇదేంటి ఒక ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో అంటారు పదం. అయితే ఈ తొక్కిసలాటకి కారణం అయిన వ్యక్తి అల్లు అర్జున్ కాబట్టి, ఆయన ఒక ప్రాణం పోవడానికి కారణం అల్లు అర్జున్ కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. సరిహద్దులో పోరాటం ఏం చేయలేదు, ఒక సినిమా తీసిండు, అది ఎట్లా పోవాలో అట్లా పోవాలి, పద్ధతి ప్రకారంగా పోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా పోయి అక్కడ అట్లా జరగడానికి కారణమై ఇంత జరిగింది, దానికి కారణం ఖచ్చితంగా అల్లు అర్జున్, ఎందుకు కేసు పెట్టద్దు అని ఆయన గట్టిగానే ఆజ్ తక్ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. సో ఓవరాల్గా ఇది జరిగింది. కానీ ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు, కుచ్ బీ నై జాతా, ఏం జరగదు. ఏమైనా కానీ ఇంకా ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యి ఓ అంటారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మామ నువ్వు నేనే ఏమన్నా అయితే మనం హ్యాపీగా ఉండలేం. మనం చాలా కష్టం, మనం చాలా స్ట్రగుల్ చేయాలి మన ఫ్యామిలీ గురించి. మనం ముందుకు పోవాలంటే మనం ఒక్క ఆటంకం వస్తే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా లైఫ్లో. చిన్నదైనా నీకు చిన్న యాక్సిడెంట్, ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి ఇన్సిడెంట్లో పోయినప్పుడు నేను తొక్కితే కాలు చేయి ఇరిగితే నీ ఫ్యామిలీ కోలుకోవడానికి సంవత్సరం పడుతుంది. అర్థమైందా? మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్కు చిన్న యాక్సిడెంట్ అయింది, ఆయన ఎంత బాధపడతాడు. 1 year దాకా నేను ఎట్లా పని చేయాలన్నా నా రైట్ హ్యాండ్కి యాక్సిడెంట్ అయింది. నాకు రైట్ హ్యాండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. మన ఫ్యామిలీ గురించి ఎవరో రారు, మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వస్తారు. అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోర్రి ప్లీజ్. ఫ్యాండమ్ని గంగల వారేయాలి. ఎందుకు పనికిరాదు, కూరకు రాదు, బువ్వకు రాదు, అక్కర రాని ముచ్చట, అది లెక్కగా రాని ముచ్చట, పనికి రాని చెత్త. నీకు చూడబోద్దు అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా సరదాగా పోయి చూసిరా, వచ్చేదే లేదు. పుష్ప ప్రీమియర్ షో చూస్తే నీ లైఫ్లో ఏమి రాదు. పుష్పనే కాదు పోయి సలార్ చూసినా, ఇంకేం చూసినా, ఏ హీరోకి సంబంధించిన సినిమా ఫస్ట్ రోజు పోయి చూసినా నీకేం రాదు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది గుర్తుంచుకోరు ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ ఆదిరెడ్డి అరెస్ట్ కాకపోతే వీడియోలు ఎందుకు ఎత్తలేడు? ఆదిరెడ్డి వీడియోలు చేయకపోవడానికి కారణం ఆయన అరెస్ట్ అయినా కాలేదా అనడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ క్లారిటీగా చెప్పిండు ఆయన. అయినా కానీ డౌట్ పడుతున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. ఆదిరెడ్డి ఇస్మార్ట్ జోడీలో కనబడబోతున్నాడు. ఆదిరెడ్డి అండ్ కవిత, మా చెల్లె కవితమ్మ అండ్ ఆదిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా జోడీగా మనకి ఇస్మార్ట్ జోడీలో కనబడబోతున్నారు. వాళ్ళని మనం చూడబోతున్నాం. సో ఆ షూటింగ్ బిజీలల్లో పడి ఆదిరెడ్డి వీడియోలు చేయలేకపోతాడు చాలా రోజుల నుంచి. ఇది లాస్ట్ టైం ప్రోమో వచ్చింది చూసిరా, ఆ ప్రోమో టైంకి ఆదిరెడ్డిది అండ్ కవితది ప్రోమో రావాలి. కానీ వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ బిజీలో ఉండి నేను చేయలేను, లాస్ట్ వీక్లో అయితే చేయగలుగుతా అని చెప్పి సెకండ్ షెడ్యూల్లో, అంటే నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ 5 చూపిస్తారు కదా, 5 కపుల్స్ని. ఆ కపుల్స్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ అనిల్ గీలా అండ్ ఆమని వాళ్ళిద్దరూ, అండ్ అట్లనే ప్రదీప్ గారు అండ్ వాళ్ళ మిస్సెస్. ప్రదీప్ గారు అంటే సీనియర్ ఆర్టిస్ట్, యాక్టర్ అండ్ మోటివేటర్, ఆయన వాళ్ళ మిస్సెస్. అట్నే మనకి అభయ్ నవీన్ అన్న వాళ్ళ మిస్సెస్. అండ్ కొంతమంది వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేసరికి ప్రేరణ వాళ్ళ హస్బెండ్, ఆదిరెడ్డి, కవిత అండ్ అట్లా కొంతమంది బ్యాచెస్ మనకు చూపించబోతున్నారు. సో ఆ షూటింగ్ బిజీలో పడి ఆదిరెడ్డి రాలేకపోయిండు. సారీ, నెల్లూరులో లేకుండా హైదరాబాద్లో ఉన్నాడు. ఆ బిజీలో పడి వీడియోలు చేయలేదు. అరెస్ట్ అంతా కూడా ఒక టుంబ్రి పర్సన్ క్రియేట్ చేసిన కథ. అది హేట్రేట్ తోటో లేదంటే ఇంకా అటెన్షన్ కోసమో లేదంటే వ్యూస్ వస్తాయనో ఏదో ఒకటి కథలు పడితే బాగుంటుంది, మన అటెన్షన్ మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తారు కదా అన్న ఫీలింగ్ తోటి అట్లాంటి ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టింది. కానీ దానివల్ల అటువంటి నెగిటివ్ వీడియోలు, అటువంటి అబద్ధపు వీడియోలు చేయడం వల్ల మన ఛానల్కి దెబ్బ అవుతుంది. ఆ తర్వాత నిన్నెవడు నమ్మడు. సో ఆదిరెడ్డి పర్ఫెక్ట్లీ సూపర్గా ఎంజాయ్ చేస్తాడు, షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
సో త్వరలో మనం టీవీ షో ద్వారా ఇస్మార్ట్ జోడీ ద్వారా మనం చూడబోతున్నాం. ఓంకర్ అనే దగ్గర వెళ్ళి ఆల్రెడీ రివ్యూ చెప్తాడా మరి, సో అది చేయబోతుండు. సో ఇంకా అరెస్ట్ గిరెస్ట్ ఇలాంటివి ఏమి లేదు, అంతా పుక్కిడి పురాణాలు, సారీ ఏంటది పుకార్లు, పుక్కట్లో వీడియోలో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసారు అంతే. దట్స్ ఇట్. లైక్ అన్నిటికంటే స్పీడెస్ట్ కార్ ఏంటి తెలుసా, ఫాస్టెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ మీకు తెలుసా తెలియదా? పుకార్. సో ఆ పుకార్ని పుట్టించిండు, అది బాగా సక్సెస్ఫుల్గా ముందుకు పోయింది. అండ్ ఆదిరెడ్డి కూడా దాని మీద రియాక్ట్ అయ్యిండు. అట్లా రియాక్ట్ కావాలని చెప్పి చేసిరు అన్నట్టు. సో రెస్ట్ కాలేదు, గిరెస్ట్ కాలేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు హోటల్లో, మంచి 5 స్టార్ హోటల్లో రెస్ట్ తీసుకుంటా షూటింగ్ టైంకి పోయి షూటింగ్ చేసుకొని వచ్చి ఉంటాడు. ఫినాలే టైంకి మళ్ళీ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నుంచి వీడియో చేస్తాడు, లేదంటే ఊరికి పోయి ఊరి నుంచి వీడియో చేస్తాడు ఎల్లుండి. సో అది. అండ్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన స్వాతి పికిల్స్ గురించి ఒక చిన్న అప్డేట్. స్వాతి పికిల్స్ అండ్ ఫుడ్స్ రైట్ నౌ. సో మనం సంక్రాంతికి ఒక స్పెషల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అంటే సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ఎవరెవరైతే అంటే ముందే ఎందుకు ఆర్డర్ తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మాత్రమే నేను మీకు చెప్పగలుగుతా కాబట్టి ఇప్పుడే నేను చెప్తున్నా. ఇప్పటి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సంక్రాంతికి మేము ఫెస్టివ్ బాక్స్, అంటే సంక్రాంతి ఫెస్టివ్ బాక్స్, అది మినీ బాక్స్ అండ్ కింగ్ సైజ్ బాక్స్ అని 2 బాక్సులుగా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ఫెస్టివ్ బాక్స్లో భాగంగా సంక్రాంతి టైంలో మాకు తెలంగాణలో చాలా ఫేమస్ పిండి వంటలు సకినాలు అండ్ గారెలు అంటే కొన్ని ఏరియాలో పప్పు చెక్కలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. సో సకినాలు, గారెలు అండ్ దాంతోపాటు అరిసెలు, ఇవి సంక్రాంతికి చాలా ఫేమస్ మా దగ్గర. అండ్ అరిసెలు అన్ని చోట్ల ఫేమస్ అనుకోరి. ఆ పప్పు చెక్కలు, సకినాలు, అదే మా భాషలో గారెలు, అరిసెలు అండ్ మురుకులు, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు ఒక వెజ్ వాళ్ళకి వెజ్ పికిల్, ఒక నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పికిల్ లాగా ఒక బాక్స్ 5 ఐటమ్స్తో మేము బాక్స్ రెడీ చేయబోతున్నాం. మినీ బాక్స్ ఉంటుంది, కింగ్ సైజ్ బాక్స్ ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ నెంబర్ని బట్టి, సైజుని బట్టి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అందులో ఎన్నెన్ని కిలోలు ఉంటాయి, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది నేను రేపు అనౌన్స్ చేస్తా. సో మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోరి, పండగలా జరుపుకోరి. సో పండగ కంటే ముందు ఒక 4 days ముందు నుంచి మా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి. సో కంప్లీట్గా మేము క్రూను పెట్టుకొని చేయాల్సి ఉంటుంది దానికి, ఎందుకంటే సకినాలు కానీ గారెలు కానీ కొంచెం పెద్ద ప్రాసెస్, అండ్ మురుకులు అండ్ రకరకాల పిండి వంటలు. సో దాంతోపాటు మన దగ్గర ఉండే, మీరు స్వీట్స్ ఆర్డర్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండే బెల్లం సున్నుండలు, కాజు పాకం, డ్రై ఫ్రూట్ లడ్డు ఇవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అడిషనల్గా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫెస్టివ్ బాక్స్ని మాత్రం కిలో సకినాలు, కిలో గారెలు అంటే పప్పు చెక్కలు, కిలో అరిసెలు అండ్ కిలో మురుకులు, ఇవి కిలో అండ్ ఒక నాన్ వెజ్ పికిల్ ఆర్ వెజ్ పికిల్ 1 కిలో. సో అట్లా 5 కిలోలతోటి ఒక బాక్సు, అండ్ అన్నీ కూడా 2 కిలోలతోటి ఇంకొక బాక్సు అలా ప్రిపేర్ చేయబోతున్నాం. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మన నెంబర్ని సేవ్ చేసుకుని పెట్టుకొని వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. 7981810911 ఈ నెంబర్ని సేవ్ చేసుకొని పెట్టుకొని స్వాతి పికిల్స్ అని, లేదంటే 065 అని ఫీడ్ చేసుకున్నాం. ఓకే, అట్లా ఫీడ్ చేసుకొని ఉండుర్రి. సో త్వరలో రేపు మనం ఆ రేట్ ఎంత, ఎన్ని కేజీస్ వస్తాయి అనేది చెప్పి, మినీ బాక్స్కి ఎన్ని వస్తాయి, కింగ్ సైజ్ బాక్స్కి ఎన్ని వస్తాయి అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బై.